ఇక సాక్షిలో చూద్దాం ఏమున్నదో. సాక్షి సినిమా జై శివనాయకి. ఓకే, గంగూలీ బయోపిక్లో ఫిక్స్. ప్రముఖ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ని సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్కి సంబంధించి పనులు దాదాపుగా 4 ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంగూలీగా నటిస్తున్నారంటూ రణవీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా వంటి నటుల పేరు తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఒక కార్యక్రమంలో తన బయోపిక్లో రాజ్ కుమార్ రావు నటించనున్నారని సమాచారం ఉందని, అయితే ఆయన కాల్షీట్లు కేటాయింపులో కొన్ని సమస్యలు ఉన్నట్టుగా గంగూలీ పేర్కొన్నారు. తాజాగా గంగూలీ బయోపిక్లో రాజ్ కుమార్ రావు నటించడం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ బయోపిక్లో నటించినట్లుగా రాజ్ కుమార్ రావు ఓ జాతీయ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. ఆనందం వ్యక్తం చేశారు. గంగూలీ గారి బయోపిక్లో నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత, కాస్త ఆందోళనగా కూడా ఉంది, కానీ ఫుల్ ఫన్గా కూడా ఉంటుంది అనుకుంటున్నా అని పేర్కొన్నారు రాజ్ కుమార్. బెంగాలీకి చెందిన క్రికెటర్ గంగూలీ, రాజ్ కుమార్ రావు భార్య అత్రలేఖ గంగూలీ బెంగాలీ. దీంతో తన భార్య వద్ద బెంగాలీ భాషలో నైపుణ్యతను సంపాదించుకున్నారని రాజ్ కుమార్. సో భాషా ఉచ్చారణ పరంగా ఆయనకు సమస్య లేదు. ఇక బయోపిక్ చిత్రీకరణ 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. అదే ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావచ్చునని ఆ సందర్భంగా గంగూలీ పేర్కొన్నారు. ఇది మన తెలుసు గంగూలీ గురించి. భారత్ క్రికెటర్లో ఒక గంగూలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా అతను వరల్డ్ కప్ విన్ అయిన సందర్భంగా షర్టు విప్పి ఇలా తిప్పడం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దాన్ని మర్చిపోరు. సో ఏది ఏమైనా కూడా అద్భుతమైన సిక్సర్లతోటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి చాలా అద్భుతంగా ఆడేటువంటి గంగూలీకి క్రికెట్ ఉన్నంత వరకు ఆయన పేరు అనేది గుర్తుంటుంది. సో ఆ బేసికల్గా బెంగాలీ అయినటువంటి ఆ గంగూలీ ఈ యొక్క ఘనతను సాధించారు. ఈ క్రమంలో ఆయన బయోపిక్ని సినిమాగా తీస్తున్నటువంటి విషయానికి సంబంధించి ఇప్పుడు ఇతను ప్రముఖ క్రికెటర్ టీమిండియాది ఇప్పుడు ఈయన చేసేటువంటి ఆయుష్మాన్ ఖురానా, రణవీర్ సింగ్ అనుకున్నారు, కానీ ఇప్పుడు రాజ్ కుమార్ రావు అనేటువంటి ఈ యొక్క నటుడు ఆ యొక్క గంగూలీ టైటిల్ రోల్ని పోషిస్తున్నట్టుగా కన్ఫామ్ అయిందనేది ఈ వార్త. ఆరోగ్యంగా అంజనాదేవి. హీరో చిరంజీవి, నటుడు నిర్మాత నాగబాబు, హీరో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే వార్త మంగళవారం నెట్టింట హల్చల్ చేసింది. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చిరంజీవి తన సినిమా చిత్రీకరణ రద్దు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలపై చిరంజీవి పిఆర్ టీం స్పందించి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, సీరియస్గా ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదు, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే, దయచేసి అలాంటి అసత్య వార్తలను చేయొద్దు. చిరంజీవి గారు షామీర్పేట చిత్రీకరణలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వస్తున్నారని స్పష్టం చేశారు. ఇది యాక్చువల్గా దీని మీద నేను ఒక స్పెషల్ వీడియోనే చేద్దాం అనుకున్నా, కానీ నిజంగా ఒక చిన్న వార్త ఉంటే మనకు సోషల్ మీడియాలో ఆ సరైన ఫీడ్ లేకపోవడం ఏమో, కానీ ఇలా సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఒక చిన్న ఇష్యూ వచ్చిన దాన్ని కొండంతలు చేసి దాన్ని ఇష్యూ చేసి ఉన్నదానికి చాలా యాడ్ చేసి మీరు ఊహించేసుకొని రాసుకొని తమ్మునేసి పెట్టేసి అసత్య ప్రచారాలకి పూనుకోవడం వల్ల రాను ఏమవుతుందంటే సోషల్ మీడియా మీద నమ్మకం సన్నగిలే పరిస్థితుంది. సో అయిపోయి ఏంటంటే చివరికి ఏదైతే మళ్ళా శాటిలైట్ ఛానల్స్లో ఉన్నటువంటి వార్తలనే నమ్ముదాం అనే పరిస్థితి వచ్చేటువంటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్గా ఇచ్చేవాళ్ళు 10 మంది ఉంటే ఈ వ్యూస్ కోసం అని చెప్పేసి అడ్డదిడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టుకునే వాళ్ళు 90% మనకి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు. సో ఏది ఏమైనా మేము ఒక యూట్యూబర్గా కూడా ఇది చింతించాల్సిన విషయమే. మా దగ్గర ఎక్కడ కూడా అటువంటిది థంబ్నెయిల్ అనేది మీరు చూడరు కూడా మా ఛానల్స్లో ముఖ్యంగా. సో నిన్న చిరంజీవి గారి మదర్కి మొన్న ఎప్పుడో 3 days బ్యాక్ 4 days బ్యాక్ 21st అనుకుంటా తనకు కొద్దిగా అస్వస్థత గురైంది, హాస్పిటలైజ్డ్ అయింది. 75 years ప్లస్లో ఉన్నటువంటి ఆవిడ మొన్న జనవరిలోనే బర్త్డే చేసుకుంది. బర్త్డే తర్వాత కొంత అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. అయిపోయింది అది. రీసెంట్గా ఏదో చిన్న ఆ ఏజ్ వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అంత మాత్రంలో ఏదో పెద్ద సీరియస్ అయిపోయిందని పవన్ కళ్యాణ్ గారు ఏదో సొంత పని మీద హైదరాబాద్ వస్తుంటే అక్కడ మంత్రివర్గంలో మీటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హుటాహుటిని వచ్చేస్తున్నాడని, చిరంజీవి కూడా షూటింగ్ ఆపుకొని వచ్చాడని, ఇవన్నీ పుకార్లే. చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చింది సొంత పని మీద వచ్చారు ఆయన. ఈ విషయాన్ని నాగబాబు దాన్ని ట్వీట్ కూడా చేశారు, ఇటువంటి చేయబాకండి దయచేసి అని చెప్పేసి చిరంజీవి గారు కూడా చెప్పారు. సో ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఇప్పుడు 4 కాలాల పాటు మీరు సోషల్ మీడియాలో ఉంటూ ఆ యొక్క పని చేసుకుంటూ దాని మీద సోషల్ మీడియాలో యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ డబ్బుల ద్వారా మీరు మీ కెరియర్ని కానీ మీ యొక్క లైఫ్ని కానీ లీడ్ చేయాలనుకుంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలని ముఖ్యంగా మీరు తీసుకోకపోవడం మంచిది. కనీసం క్వశ్చన్ మార్క్ కూడా కాదు, తీవ్ర విషాదం, తీవ్ర అనారోగ్యం అని ఇవన్నీ పెట్టడం వల్ల అభిమానులు ఆందోళన, ఆ ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది. గతంలో మనం చూసాం కోటా శ్రీనివాస వేణుమాధవ్, ముఖ్యంగా వేణుమాధవ్ లాంటి వ్యక్తి డైరెక్ట్గా వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పి స్టేట్మెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సో ఇది ఎంత దారుణమో మీరే ఆలోచించుకోండి. చంద్రమోహన్ గారిని అవి 4-5 సార్లు చంపేశారు. శరద్ బాబు గారిని 3-4 సార్లు ఆయన చనిపోకముందే చంపేశారు. ఇవి కోటా శ్రీనివాసరావు గారు కూడా 2-3 సార్లు అదే విధంగా ప్రకటన చేశారు. సో ఇది సరైన విషయం కాదు. మొన్న రీసెంట్గా చూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ గారు చనిపోకముందే చనిపోయాడని చెప్పేసి 3 రోజుల ముందే ఆల్రెడీ అన్నింటిలో సోషల్ మీడియాలో కొంత వేశారు. సో ఇటువంటి దారుణాలు ఆపకపోతే ఏమిటంటే మీ చెట్టుని మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కునే పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి త్వరలోనే ఉంది. ఇప్పుడే అసలు ఉన్నటువంటి పరిస్థితులనే రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ వ్యక్తులు కానివ్వండి, వాళ్ళ స్వలాభం కోసం కొన్ని ఛానల్స్ని పెట్టి ఆ ఛానల్లో అదే పనిగా వాళ్ళకి సంబంధించిన విషయాల్ని పాజిటివ్గా, ఎదురు పార్టీకి సంబంధించిన వాటిని నెగిటివ్గా రావడం అనేది మనం చూస్తున్నాం. ఇదే విధంగా వ్యక్తిగతమైనటువంటి ఛానల్స్, సోలోగా ఉండే ఛానల్స్ కూడా ఇలానే చేస్తూ పోతే చివరికి ఇక ఈ ఛానల్స్ మీద ట్రస్ట్ పోయి యూట్యూబ్ అంటే నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ తప్పించి దీంట్లో నిజాలు ఉండవు అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చేసి యూట్యూబ్ ఛానల్స్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా ఒక వార్తని, ముఖ్యంగా ఇటువంటి ఆరోగ్యాలకు సంబంధించినవి కానీ, డెత్ సంబంధించినవి కానీ, ఇలా ఫ్యామిలీకి సంబంధించినవి కానీ విషయాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అది నేను కాదు, హ్యాక్ అయిన శృతి హాసన్ ఎక్స్ అకౌంట్, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని దయచేసి ఎవరో కూడా అందులో సందేశాలు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు అని హీరోయిన్ త్రిష చెప్పారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే నాయకుల్లో శృతి హాసన్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన షూటింగ్, వ్యక్తిగత విషయాలను, వర్కౌట్ వంటి వాటి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఆమె. అయితే తాజాగా ఆమె ఎక్స్ అకౌంట్ నుంచి బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సందేశాలు దర్శనమిచ్చాయి. దీంతో ఆమె ఫాలోవర్స్ అవాక్కయ్యారు. అయితే ఆమె అకౌంట్ హ్యాక్ కావడం వల్ల ఇలాంటి పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. శృతి హాసన్, నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నానని, నా అకౌంట్లో కనబడే పోస్టులు నేను చేసినవి కాదు అని, నేను తిరిగి నా అకౌంట్ని రికవరీ చేసుకునే వరకు దయచేసి ఆ పేజీలో చాట్ చేయవద్దు అని సందేశాలు, ఎవరు స్పందించవద్దు అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఎమోజీతో కూడినటువంటి హార్ట్ సింబల్ని షేర్ చేశారు శృతి. కాగా ఆమె ఎక్స్ అకౌంట్ హ్యాక్ గురి కావడానికి ఇది రెండోసారి. 2017లో ఆమె ఖాతా హ్యాక్ గురైంది. ఆ సంగతి ఇలా ఉంచితే శృతి హాసన్ ప్రస్తుతం కూలీ, చరణాయగన్, ట్రైన్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ యొక్క సోషల్ మీడియా హ్యాకింగ్ అనేది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. వరుస పెట్టి అందరి అకౌంట్ కూడా హ్యాక్ అవ్వటం జరుగుతూ ఉంది. ఈ మధ్య రీసెంట్గా మాకు సంబంధించిన ఒక ఛానల్ కూడా, టాలీవుడ్ తెలుగు అనేటువంటి ఛానల్ కూడా హ్యాక్ గురింది. హ్యాక్ అవ్వటం వల్ల లేకపోతే అది తెలిసిన వాళ్ళు చేసిన పని తెలియదు. దాని మీద ఆల్రెడీ లీగల్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ క్రమంలో రీసెంట్గా 17వ తారీఖు చాలా పెద్ద మొత్తంలో ఈ ఖాతాలు, ముఖ్యంగా ఈ యూట్యూబ్ సంబంధించినవి కానీ, ఎక్స్కి సంబంధించిన ఖాతాలు హ్యాక్ అయ్యాయి అనేది ఒక న్యూస్ కూడా వచ్చింది మనకి. ఈ క్రమంలోనే మన శృతి హాసన్ సంబంధించిన ఎక్స్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందనే విషయాన్ని తను తెలియజేస్తూ, దాంట్లో బిట్కాయిన్ ఆ సంబంధించిన యాడ్స్ ఏవో వస్తున్నాయంట, వాటికి ఎవరు స్పందించద్దు అంటూ తను అఫీషియల్గా తను చెప్పింది. ఇది ఈ వార్త. ఇది ఆల్రెడీ కన్నప్ప గురించి మనం చేసాం. ఇక్కడ త్రిష సంబంధించి చూద్దాం. ప్రేమ తిక్కమక్క పెడుతోంది. ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ ప్రేమలో ఉన్నారనో, పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నారనో, ఇలా సెలబ్రిటీల గురించి ఎప్పుడు ఏవో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిని కొన్ని సందర్భాల్లో ఖండిస్తుంటాం. సదరు సెలబ్రిటీలు హీరోయిన్ త్రిష విషయంలోనూ ప్రేమ, పెళ్లి అనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళ హీరో విజయ్, త్రిష రిలేషన్లో ఉన్నారనే వార్త కోలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. పైగా ఈ నెల 22న విజయ్ బర్త్డే. ఈ సందర్భంగా హ్యాపీ బర్త్డే, బెస్ట్ విషెస్ అంటూ హగ్ సింబల్ జత చేసిన విజయ్తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు త్రిష. ఆమె పెంపుడు కుక్క పిల్లని విజయ్ ఎత్తుకుని ముద్దు చేస్తుండగా మురిసిపోతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు త్రిష. ఆ ఫోటోని త్రిష తల్లి ఉమాకృష్ణన్ షేర్ చేసింది. హార్ట్ ఎమోజీని జోడించడంతో నెటిజన్స్ ఊహలకు రెక్కలొచ్చాయి. అయితే ఈ వార్తలకు త్రిష స్పందించి దాఖలో కానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. నువ్వు పూర్తిగా ప్రేమలో మునిగిపోయినప్పుడు అది కొందరిని తికమక పెడుతుంది అన్నది ఆమె పోస్ట్ సారాంశం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తికమక పోస్ట్ అర్థం ఏమిటి, త్రిష ఎవరితో రిలేషన్లో ఉంది అంటూ చర్చలు మొదలయ్యాయి. హీరోయిన్ త్రిష, మనకి బాగా పాపులర్ అయినటువంటి త్రిష సంబంధించి ఈ యొక్క రిలేషన్స్ ఇవి మనకి గత 15-20 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. తను కూడా ఎక్కువగా రిలేషన్స్ విషయంలో చాలామందిని మార్చింది అనేది మనకి సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానీ వస్తున్నది. రాణాతో అన్నారు కొంతకాలం, సింబుతో అన్నారు, ధనుష్తో అన్నారు. ఇలా ఏ హీరోయిన్తో ఏ హీరో అయితే ఒక 2 సినిమాలు చేయగానే ఆ హీరోతోటి తన రిలేషన్లో ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. గతంలో మనం చూసాం, తను బాగా మధ్య మత్తులో గొడవ చేసిందని చెప్పేసి కూడా మనం విన్నాం, చూసాం, ఫొటోస్ కూడా చూసాం.
సో ఈ క్రమంలో త్రిషాని పెద్దగా సీరియస్గా తీసుకోవడానికి లేదు, కానీ తన వల్ల ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏమైనా ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ ఇప్పుడు సీరియస్ పొలిటీషియన్గా మారే ప్రయత్నంలో ఉన్నారు. 2026లో తమిళనాడులో జరిగేటువంటి ఎలక్షన్లో తన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. దానికి కాను సినిమాలు పూర్తిగా మానేస్తున్నాను కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ క్రమంలో ఇలాంటి విషయాల వల్ల ఖచ్చితంగా అతనికి డ్యామేజ్ అవుతుంది. మనకి చెన్నైలో ఉన్నటువంటి రాజకీయాల స్టంట్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటి వాటిని ఎక్కువగా క్యాష్ చేసుకుంటుంటాయి, రచ్చ చేస్తుంటారు ఎక్కువ. సినిమాల ప్రభావం అనేది రాజకీయాల మీద, ఇండియా మొత్తం మీద కూడా చెన్నైలోనే మన తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సినిమాల ప్రభావం, సినిమా నటుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కళానిధి మారం తీసుకోండి, కరుణానిధి, ఇప్పుడు ఏదైతే స్టాలిన్ వాళ్ళకి సంబంధించిన కూడా పెద్ద సినిమా యూనిట్ సన్ పిక్చర్స్ వాళ్ళదే. సో ఇలా సినిమాలకు రాజకీయాలకి అతి ఎక్కువ దగ్గర సంబంధం ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంది అంటే నెంబర్ 1 ప్లేస్లో తమిళనాడు ఉంటుంది. అలాంటి తమిళనాడులో త్రిష ఇటువంటి వాటి వల్ల జనాలు ఏమనుకున్నారని తర్వాత సంగతి. ముందు వాళ్ళ మదర్ అది పోస్ట్ చేయడం, దానికి లవ్ సింబల్ పెట్టడం, దాని తర్వాత ప్రేమలో ఉన్నప్పుడు తిక్కమగా పెడుతుంది అనేటువంటి చెత్త స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇంకా ఆ యొక్క పుకార్లకి ఊతమిచ్చినట్టుగా అవుతుంది. సో ఏది ఏమైనా కూడా ఇది కూడా ఒక రాజకీయ స్టెంట్ ఏమో తెలియదు. త్రిషని విజయ్కి ఎగరేసుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా వాడుకుంటున్నారా డీఫేమ్ చేయడానికి కూడా మనకు సందేహాలు కలుగుతున్నాయి. సో ఏది ఏమైనా విజయ్ ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ద్వారా జనాల్లో నమ్మకాన్ని పెంచుకోని, లేకపోతే నమ్మకాన్ని కోల్పోయి రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయ్కి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మనం చూసాం గతంలో కమల్ హాసన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, విజయకాంత్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సినిమా రంగాల్లో నుంచి రాజకీయాలకు వచ్చి డిజాస్టర్ ఫెయిల్ అయ్యి మరి తిరిగి సినిమాలు చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇటువంటి పరిస్థితి విజయ్కి రాకూడదని కోరుకుందాం, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని కూడా కోరుకుందాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మీనా కుమారి, ఇది ఆల్రెడీ నిన్న చూసాం. ప్రేక్షకులు నచ్చే సినిమాలు చేస్తా, నవీన్ చంద్ర, విష్ణు 100% న్యాయం చేశారు, చూసాం. అంజనమ్మ గారి గురించి కూడా మనం ఆల్రెడీ విన్నాం. శ్రీరామ్కు జ్యుడిషియల్ కస్టడీ, నిన్న మనం దానికి ఎక్స్టెన్షన్లా ఉంది ఇది. శ్రీరామ్కు జ్యుడిషియల్ కస్టడీ. మాదక ద్రవ్యాల వినియోగం కేసులో అరెస్ట్ అయిన తమిళ నటుడు శ్రీకాంత్ అసలు పేరు పై పోలీసులు 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన అన్నాడీఎంకే ఐటీ విభాగం ఇన్ఛార్జ్ ప్రసాద్, సేలంలోని మాదక ద్రవ్యాల వ్యాపారి ప్రదీప్ కుమార్ వాంగ్మూలం ప్రకారం శ్రీరామ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల నిరోధక విభాగం పోలీసుల విచారణలో తొలుత శ్రీరామ్ ఎలాంటి డ్రగ్స్ కొనలేదని, మాదక ద్రవ్యాలు ముఠాతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయితే మాదక ద్రవ్యాల వ్యాపారి జీపే ద్వారా నగదు బదిలీ సంబంధించి ఆధారాలను పోలీసులు చూపించడంతో కంగు తిన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి శ్రీరామ్ను ఎగ్మనూరు 14వ జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరచగా జూలై 7 వరకు పోలీసు కస్టడీకి పంపుతూ మెజిస్ట్రేట్ దయాళన్ ఉత్తర్వులు జారీ చేశారు. సో ఇది శ్రీరామ్కు సంబంధించి. సో నిన్న మనం చూసాం, ఈయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. 72,000 రూపాయలు ఈయన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనం చూసాం. ఈ క్రమంలో నిన్న మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఈ యొక్క వార్త, దానికి ఎక్స్టెన్షన్ వార్తలాగా అనుకోవచ్చు. మాదక ద్రవ్యాల కేసులో ఫస్ట్ నాకు సంబంధం లేదని చెప్పడం, తర్వాత ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించినటువంటి పోలీసులు చూపించేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఆయన బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బ్లడ్ శాంపిల్స్ కూడా అతను తీసుకున్నట్టుగా కూడా రుజువైంది. ఆగస్టులో గామా అవార్డులు మీనా కుమారి, అంతే. ఇవి ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా పేజీ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.